నీట్ పేపర్ లీకేజ్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఈ కమిటీలో 7 సభ్యులుంటారు. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణ అధ్యక్షత వహిస్తారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావ్, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామ్మూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ సభ్యులుగా ఉన్నారు. నీట్ నెట్ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడంతో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను కూడా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా వారిపై చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఈ కమిటీ విధి విధానాలు ఏంటి, ఎప్పటిలోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, చాలా కీలకమైనటువంటి పరిణామం ఇదేంటి? కేవలం నీట్ని దృష్టిలో పెట్టుకున్నా, లేదంటే ఓవరాల్గా పెద్ద పరీక్షలకు సంబంధించినటువంటి చేంజెస్ రాబోతున్నాయి? ఈ కమిటీ విధి విధానాలు ఏంటి, ప్రధానంగా ఏంటి టార్గెట్? రైట్ చక్ర, దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి దుమారం రేగుతున్న సందర్భంలో ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంపై, ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్రమైన విమర్శలు రావడంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అంటే పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు హై లెవెల్ కమిటీని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, అలాగే డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను మెరుగుదల చేయడం, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క నిర్మాణం, పరిధులపై సిఫారసులు చేయడానికి ఈ కమిటీ అనేది పనిచేయబోతుంది. ఈ కమిటీ 7 సభ్యులతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ శాఖ ఏదైతే ఈ కమిటీ ఏదైతే ఉందో 2 నెలల్లో కేంద్ర విద్యాశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి మొత్తం ప్రధానంగా 7 సభ్యులతో కమిటీ వేసిన నేపథ్యంలో ఈ 7 కమిటీలలో చైర్మన్ గా మాజీ ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. దీనిలో సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావ్, అలాగే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామ్మూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్, వీరందరూ కూడా దీంట్లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, లేదా పేపర్ లీక్ అయిందా లేదా, పేపర్ లీక్ అయితే అసలు ముందుగా ఎవరు లీక్ చేశారనే దానిపై కూడా ప్రధానంగా వీరందరూ ఒక నివేదికను తయారు చేసి ప్రధానంగా 2 నెలల్లోపు ఏం జరిగింది అనే దానిపై కూడా ఒక నివేదికను